దేవుళ్ళంతా ఒళ్ళంతా ఆభరణాలతో వెలిగిపోతుంటారు. కానీ శివుడు బూడిద పూసుకొని అర్ధనారీశ్వరుడిగా కుటుంబ సమేతంగా అఘోరాధిపతిగా. ఏంటివన్నీ? ఏ రూపాన్ని ఎవరు పూజించాలి? ఈ రూపాల్లో ఉన్న ప్రత్యేకతలేంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. దేవుళ్ళంతా నిత్య అలంకరణలో కనిపిస్తారు. కానీ శివుడు ఎందుకు కనిపించడు అనుకుంటున్నారేమో. శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు, అలంకార ప్రియుడు కూడా. శంకరుడు కూడా సర్వాలంకార భూషితుడే. అయితే ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు. ఆ రూపాలే తత్పురుషం, అఘోరం, సద్యోజాతం, వామదేవం, ఈశానం. తేజోవంతుడిగా ధ్యానంలో కూర్చొని ప్రశాంతంగా కనిపిస్తూ తూర్పుముఖంగా కూర్చొని ఉండే శివుడి రూపాన్ని తత్పురుషం అంటారు. ఇలా కనిపించే శివుడు కేవలం దేవతలకు మాత్రమే దర్శనమిస్తాడు. ఈ రూపానికి పూజలందించేది కూడా దేవతలే. శివుడంటే లింగ రూపమే. నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది శివలింగానికే. అభిషేక ప్రియమైన ఈ రూపాన్ని సభ్యోజాతం అంటారు. లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజిస్తారు. పరమేశ్వరుడు కూడా అలంకార ప్రియుడే అని చాటు చెప్పే రూపమే వామదేవం. శివుడు కుటుంబంతో సహా కనిపించే రూపంలో సర్వాలంకార భూషితుడిగా ఉంటాడు. మిగిలిన రూపాల్లో కనిపించని విధంగా శివుడు అలంకారాలతో పక్కన అమ్మవారు, వినాయకుడు, కుమారస్వామి, నందితో కన్నుల పండువుగా కనిపిస్తాడు. సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతానంతో తొలతూగాలని మానవాళిని ఆశీర్వదించే రూపమిది. ఆలయాల్లో మినహా ఇంట్లో ఎక్కువగా పూజించేది ఈ రూపాన్నే. దిగంబరంగా నల్లని కాటుకతో శరీరమంతా బూడిదతో అత్యంత భయంకరంగా ఉండే రూపాన్ని అఘోరమని పిలుస్తారు. కపాలాలనే కుండలాలుగా ధరించి త్రినేత్రం తెరిచి శవాల వైపు చూస్తూ కనిపిస్తాడు శివుడు. ఈ రూపాన్ని దర్శించుకునేది, పూజించేది కేవలం అఘోరాలే. భూత ప్రేతాలను అదుపులో ఉంచి మనల్ని కాపాడే అఘోర రూపం భయకంపితంగా ఉంటుంది. మరో ముఖంగా చెప్పే ఈశానంలో పరమేశ్వరుడు అత్యంత ప్రియభక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడట. మార్చి 8 శుక్రవారం రాత్రి 8:13 వరకు త్రయోదశి ఉంది. ఆ తర్వాత నుంచి చతుర్దశి ప్రారంభమైంది. మార్చి 9 శనివారం సాయంత్రం 5:59 వరకు చతుర్దశి ఉంది. అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి ఉండడం ప్రధానం. అందుకే మహాశివరాత్రి మార్చి 8న జరుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.